ఒక సమాజాన్ని ఏర్పాటు చేసి ఎందరో కళాకారులకు జీవన భృతి కల్పించిన దీపాల సుబ్రహ్మణ్యం గారు లేడు లేడు. మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఈ ప్రదర్శనకు విచ్చేసినటువంటి అశేష జనవాహినికి మా విజయలక్ష్మి శ్రీనివాస నాట్య మండలి తెలాలి ఉప్పుబజారు వారి హృదయపూర్వక నమస్సుమాంజలి. గాలిలో నుంచి దేవుడాన్ని ప్రార్థించండి. దేవుడు సృష్టించిన సృష్టికే ప్రతి సృష్టి చేసి కుటుంబ నియంత్రణ ద్వారా సృష్టిని ఆపేద సముద్రం ఈ మానవుడు. ఆ స్వేచ్ఛాజీవి ఏ షిరిడి సాయిబాబా, ఆ మానవతావాది ఏ షిరిడి సాయిబాబా, ఆ జ్ఞాన జ్యోతి ఏ షిరిడి సాయిబాబా. సాయిబాబా తీరు తీయని వేప చెట్టు ఆది అంతములేని నా భావసిద్ధికి ఇది ఆటం. మా వెంకు మా గురుదేవులు చెప్పిన హితబోధ సారాంశమిది. నా గురుస్వామి అజ్ఞానమనగానేమి నీలాగా ఓరక ప్రశ్నించు. అరే ఎంతమందిని మోసం చేస్తావు, ఎంతమందిని మాయం చేస్తావు, ఈ ముసల్మాన్ కులని మట్టి చేస్తావు. చూపిస్తా మాది గ్రామాధికారి అయినా పాల్ పటేల్ తో చెప్పి నీది సంగతి చూస్తావు. నేను కొట్టమన్నది రాళ్లతో కాదండి అయ్యా, జై జైలయ్యా, జై జైలు. అలాగా ప్రజలారా ఒకసారి ఈ ఒక్కసారి పట్టండి అయ్యా పాల్ పటేల్ గారికి జై. మనకు మనం కాదండి అయ్యా కొట్టుకునేది, ప్రజలు పట్టాలండి అయ్యా జై జైలు. దేహములు వేరైనా దేవుడు ఒక్కడేనా వసనక ఏమిటి పేరా? ఒకప్పుడు పిచ్చేవాడనేవాడు, ఆ తరువాత వైద్యుడు అన్నారు, ఆ తరువాత బషీరు అన్నారు, ఇంతకు ముందు సాయిబాబా అన్నారు, ఇప్పుడు దేవుడు అంటున్నారు. ఏమిటి? ఈ ప్రదర్శనకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, ఈ ప్రదర్శనకు విచ్చేసినటువంటి అశేష జనవాహినికి మా విజయలక్ష్మి శ్రీనివాస నాట్య మండలి తెలాలి ఉప్పుబజారు వారి హృదయపూర్వక నమస్సుమాంజలి. కమల సంభవుని కమనీయ సృష్టిలో కైలాస శిఖరాల నుండి కన్యాకుమారి వరకు మహానదుల సరిగమలతో మహత్తర క్షేత్రాల పుణ్య తీర్థాల మగలతలు వలుస్తున్న పవిత్ర భారతదేశంలో క్షేత్రాలలోకి ప్రసిద్ధిగాంచినటువంటి పవిత్ర క్షేత్రం షిరిడి. షిరిడి వాసులైనటువంటి శ్రీ సమస్త సద్గురు సాయినాథుని పవిత్ర లీలలు అనంతములు, అద్భుతములు. అటువంటి పవిత్ర దేవతామూర్తి గాథను నాటక రూపముగా తయారు చేసి ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ప్రదర్శిస్తూ ఈనాడు దీక్షా స్వాముల ఆధ్వర్యంలో, సాయి దీక్షా స్వాముల ఆధ్వర్యంలో మీ అందరి సహకారంతో మీ ముందు ప్రదర్శిస్తున్నటువంటి ఈ నాటకం శ్రీ షిరిడి సాయిబాబా మహాత్మ్యం. ఈ యొక్క నాటకాన్ని ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా తిలకించి మీ అమూల్యమైనటువంటి ఆశీస్సులతో మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మా ఈ నాటకాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభిస్తున్నాం. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే గజానన పద్మార్కము గజానన మహర్నిశం అనేక దంతం
సంతాపనాథాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే జై విఘ్నేశ్వర స్వామికి జై. సమస్త సద్గురు సాయి మహారాజుకు జై. సమస్త దేవతలకు జై. శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస నాట్యమండలికి జై. శ్రీకృష్ణ పరమాత్మకు శ్రీరామచంద్రమూర్తికి ఆంజనేయ స్వామికి నా చేతులు పొట్టు తప్పుతున్నది. నా రణాలు నా బాట పెట్టలేదు. ఈ జబ్బు ఏమిటో ఎంతమంది డాక్టర్ల దగ్గర వెళ్ళినా కనిపెట్టలేకపోయారు. ఎన్నెన్నో ప్రాంతాలు తిరిగాము. ఊరు వాడ అంతా ఒకవేళ నేను దేవుడిని దూషించానైనా ఈ రోగం నాకు వచ్చింది. నేను దేవుడిని తోలనాడానైనా నాకు ఈ రోగం వచ్చింది. ఇది ఏమైనా నేను నాస్తికుడిని. ఆ పట్టుదలను కానీ నాస్తికవాదంతో వీరిలా మొండి పొట్టు పడితే మనం పెట్టిన పరిస్థితి ఏమిటండి? నా మాట వినండి. నా తొలిసారి కడసారి కోరికగా ఆ దేవదేవుని ఒక్కసారి ప్రార్థించండి. ప్రార్థన ఏమని ప్రార్థించమంటావు? ఏమని అర్థించమంటావు? అయ్యా దేవదేవ, అనాథరక్షగా ఇన్నాళ్ళు కళ్ళెత్తి చూడలేదు, చేతులెత్తి మొక్కలేదు, పెదవిప్పి పలకలేదు. ఇన్నాళ్ళు దూషించాను, ఈనాడు చంపలేసుకుంటున్నాను. కడసారి కనిపించి తండ్రిని కాళ్ళు పట్టుకుంటావా? ఒరే తమ్ముడు, నీ చెడు ప్రవర్తనేరా ఈనాటి నా పరిస్థితికి కారణం. నీ దుష్ట ప్రవర్తనేరా నా భర్త మార్పు కారణం. ఇలాంటి పరిస్థితికి కారణం నువ్వేరా? కారణం నేను కాదక్క, నీ మొండి పట్టుదల. అది మొదటిగా మొత్తం తెలియదు నీకు. చూడు, ప్రకృతిలో ఏ జీవరాశి అయినా మార్పు చెందుతుంది. ఏ జీవికైనా కొన్నాళ్లే ప్రాణం ఉంటుంది. అలాంటప్పుడు పోయే ప్రాణాలు అప్పగల దేవుడు అక్క గాలిలో దేవునికి దేవుడాన్ని ప్రార్థించాలి. అక్క, ఈ ముందు వాడు తప్పకనేమవుతుంది. ఈ మధ్యనే అమెరికా, లండన్ లాంటి ఇతర దేశాలు తిరిగిపోతే ఇటువంటి రోగాలకు స్పెషలిస్టు ఈ మధ్యనే మన ఊరు వచ్చారు. ఈ మందులు రాసిచ్చారు. ఇంతకంటే మంచి మందులు ఎన్నో వాడానురా. ఫలితం లేకపోగా బతడానికి దారి తీసింది. కనీసం రోగ నిర్ణయం కూడా చేయకపోయారా ఈ డాక్టర్లు. మానవ ప్రయత్నమంతా చేశాను, ఇక లాభం లేదు. ఇక నాకు ఆ దేవుడే దిక్కు. దేవుడు దెయ్యం. అసలు దేవుడు ఎక్కడున్నాడు? ప్రకృతి పవిత్రమైన దేవాలయాలు మనసున వారి గుండె లోతుల్లోరా. కొండల చాటున, బండల మాటన, గుండెల చాటునే కానీ ఎదుటి నిలిచి పలకలుతురా నీ దేవుడు. ఎదుటి నిలిస్తే మానవునికి దేవునికి తేడా లేదురా. కళ్ళున్నా మనసుతో చూడలే నీలాంటి మధాంతం ఏం తెలుస్తుందిరా ఆ భగవంతుని లీలలు. అవును, నాకేం తెలుస్తుంది? నీలాంటి మూఢభక్తులకే కానీ. తమ్ముడు, అక్క, ఇప్పటికైనా నా మాట వినక్క. రోజు రోజుకి మార్పు చెందుతున్న ఈ లోకాన్ని చూడు. ఎక్కడో చంద్రమండలానికి నిద్ర వేసిన మానవుని మనుగడ నీకు తెలియదా? గుండెను తీసి మరో గుండెను వేసి మనిషిని బ్రతికించే వైద్యుని ప్రతిభ నీకు గుర్తులేదా? అను బాంబుని కనిపెట్టి వెండి బాంబును తయారు చేసిన శాస్త్రజ్ఞుని నీకు గుర్తించలేదా? ఎన్నో వేల మైళ్ళ స్పీడ్లో వెళ్లే ర్యాకెట్
శాటిలైట్లు మన రిమోట్ కంట్రోల్ తో భస్మం చేసి ఇంకా ఎన్నో 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 చిత్ర విచిత్రాలు సృష్టించిన విజ్ఞాన్ని నువ్వు గుర్తించలేదా? చిత్ర విచిత్రాలు రూపమాపి సృష్టికే ప్రతి సృష్టి చేయగల భగవంతుడు విధాత. ఆ దేవుడు సృష్టించిన సృష్టికే ప్రతి సృష్టి చేసి కుటుంబ నియంత్రణ ద్వారా సృష్టిని ఆపివేగ సముద్రం ఈ మానవుడు. మరే తమ్ముడు, నీకు ఇష్టం లేకపోతే ఒక మూల పడుగు. అంతేగాని ఆ భగవంతుని విమర్శించి ఆయన కోపానికి గురి కాకు. చచ్చా, ఇలాంటి మూఢభక్తులు ఆ దేవుని చుట్టూ మూగబట్టి విజ్ఞానులు అజ్ఞానైపోతున్నారట. తాను చేసిన మట్టితో తయారైన దేవుని బొమ్మకు తానే దండ వేసి దండం పెడుతున్నాడు ఈ మానవుడు. ఇటువంటి మూర్ఖ మనసులో మార్పు రావాలంటే ఈ ప్రపంచంలో ఉన్న విగ్రహాన్ని మట్టి చేసి మాయం చేయాలి. లేకపోతే ప్రపంచంలో ప్రజలంతా ఆస్తిపై విజ్ఞానం విఫలమైపోతారు. ఆ భగవంతుని నమ్ముకున్న భక్తుల్ని దూషిస్తే నీ కళ్ళు పేలిపోతాయిరా. ఈ లోకమే సర్వనాశనం అయిపోతుందిరా, సర్వనాశనం అయిపోతుంది. అలాగా అయితే నీ కళ్ళ ముందే ఆ విగ్రహాన్ని ఏం చేస్తాం చూడు. నా కంఠంలో ప్రాణం తీసిన తర్వాతే వెళ్ళి ఆ దేవుని ముట్టుకోరా. వెళ్ళరా, వెళ్ళు. నిన్ను మాత్రం నాటడం కాదే. ఉన్న డబ్బంతా వీరి జబ్బుకే అయిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి స్వామి? ఇక నాకు దిక్కెవరు? ఇక నీవే దిక్కు స్వామి, నీవే దిక్కు. షిరిడి సాయినాథా, శ్రీ సాయి ప్రభు సాయి
ఇచ్చాను తల్లి. అలాగా స్వామి. అమ్మా ఇదిగో బాబా వారి పవిత్ర విభూతి. ఈ విభూతిని భర్తను బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించు తల్లి. సమస్త సద్గురు సాయినాథుడు నీ భర్తకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు తల్లి. నా భార్య భక్తి తత్పరతే నన్ను ఆశ్రమంలో మార్చింది. నా భార్యకి ఎంతో రుణపడి ఉన్నాను స్వామి. ఈ నాటి నుండి నేను సాయి భక్తుడిని. ఓం సాయిరా. అంతా సాయి లేదు. అలాగే స్వామి. అమ్మా బాబా గారి గురించి విన్నాము. ఆయన చరిత్ర తెలుసుకోవాలని మనసు ఆరాటం కలుగుతుంది. ఆయన చరిత్ర చెప్పి మనకు పుణ్యం కలుగుతుంది. నాస్తికవాదాన్ని వేదంగా భావించి దేవుని కన్నా మానవుడు మిన్నానుకొని ఇన్నాళ్ళు అజ్ఞానాంధకారంలో నీ మాటలు పెడచరి పెట్టినందుకు నాకు తగిన శాస్తి జరిగిందక్క. నేను మూర్ఖుడిని, అవివేకిని, అజ్ఞానిని. నన్ను మన్నించక్క. స్వామి, వీడు నా రక్తం పంచుకు పుట్టిన తప్పుడు. వీడిని కూడా కనికరించండి స్వామి. దివ్య సంజీవిని అయిన బాబా వారి పవిత్ర విభూతి ఉండనే ఉందిగా, ఆ విభూతి అతనికి తల్లి. నాస్తికత్వమే విజ్ఞానంగా భావించే నాలాంటి నీతులకు జ్ఞానోదయం కలగాలంటే నేను ఈ శిక్ష అనుభవించాల్సిన. తమ్ముడు, నాస్తికత్వమే విజ్ఞానం అవివేకులకు నేను ఒక ఉదాహరణ కావాలంట. నేను ఒక ఉదాహరణ ప్రత్యాతాపానికి మించిన ప్రాయశ్చిత్తం మనకి లేదు. నీ మనస్సు ఏ క్షణాలు ప్రభు సాయి వైపు మళ్ళిందో ఆ క్షణమే తన బిడ్డగా స్వీకరించాడు నాయన సాయినాథుడు. నేటి నుంచి నీవు కూడా సాయి భక్తుడవై నిరంతరము సాయినామాన్ని ధ్యానిస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది సర్వదా నీకు అండదండగా ఉండి ఆ బాబాయే నిన్ను కాపాడుతాడు నాయన. సాయిబాబా దేవుడిని నమ్మి కూర్చుంటాడు. ఆయన చరిత్ర చెప్పండి స్వామి. స్వామి, ఆ దివ్య చరిత్రను వినాలని మాకు తెలియజేయండి స్వామి. మాకు తెలియజేయండి. వినాలని నాకు కుతూహలంగా ఉంది. వినిపించండి స్వామి. తప్పకుండా వినిపిస్తాను. నేనే కాదు, సాయి చరిత్ర తెలిసినటువంటి ఏ భక్తులైనా బాబాను గురించి తోటి వారికి తెలియచెప్పటం బాబా భక్తులుగా మా కనీస బాధ్యత. నాకు తెలిసినంత వరకు బాబాను గురించి మీకు సావధానంగా విన్నవిస్తాను. చక్కగా ఆలకించండి. బాబాకు తల్లి తండ్రి ఎవరో తెలియదు. బాబా బాల్యంలో ఉండగా ఓ ఫకీరు బాబాను వెంకోబా గురుదేవుల వద్ద వారి గురుకుల పాఠశాలలో విద్యార్థిగా చేర్చారు. అలా విద్యార్థిగా చేరినటువంటి బాబా దినదిన ప్రవర్ధమానమై విద్యార్థులందరిలోకి ఉన్నతుడిగా ఎదగటం చూసి సహించలేని తోటి సహాధ్యాయుడు బాబాను రాళ్లతో కొట్టి తిట్టి హింసిస్తూ ఉండేవారు. ఇది గమనించినటువంటి వెంకోబా గురుదేవులు ఓ ప్రాతకాల సమయమునందు బాబాను తన దగ్గరగా పిలిచి ఓ పవిత్రమైనటువంటి ఇటుకను బాబా చేతికి ఇచ్చి, నీవి ఇటుకను ప్రాణప్రదముగా కాపాడుకో, వెన్నంటి ఉండి నిన్ను సర్వదా నేను కాపాడతాను, నీవి పవిత్ర గోదావరి నదీ తీరం వెంట సాగి వెళ్లవని సెలవిచ్చాను. అలా పవిత్ర గోదావరి నదీ తీరం వెంట సాగి వెళ్లిన బాబా ఎక్కడైతే మహామహిమాన్వితమైనటువంటి తిరుతేని వేప చెట్టు ఉంటుందో అక్కడే నీవు ఆగినటువంటి ఆ ప్రదేశంలో నేలమాలికను త్రవ్వించుడు. నీవు తవ్వినటువంటి ఆ స్థలంలో గురు సమాధి, ఆ సమాధిపై గురు పాదుకలు, ఆ పాదుకలకు నలుదిక్కుల ఆరని వెలుగు దివ్యలు నీకు దర్శనమిస్తాయి. అదే నీ గురుస్థానమని ఎంచు, అదే నీ నిజస్థానమని గ్రహించు. సర్వ మానవ జనాభాకి సర్వ మతాల సారాంశం ఒక్కటేనని ప్రబోధించమని అలా స్వేచ్ఛాజీవిని చేశారు నాయన వెంకోబా గురుదేవుడు బాబా. ఆ స్వేచ్ఛాజీవియే షిరిడి సాయిబాబా, ఆ మానవతావాదియే షిరిడి సాయిబాబా, ఆ జ్ఞాన జ్యోతియే షిరిడి సాయిబాబా. సాయిబాబా, సాయిబాబా, సాయిబాబా. ఇదే నీ
జరీ గలగలలు చిరు చిరుగాలులా గలగలలో గోదావరి జరీ గలగలలు చిరు చిరుగాలులా గలగలలో వేద ఘోషల స్వరజతులు వేద ఘోషల స్వరజతులు యోగ సాధకుల లయగతులు యోగ సాధకుల లయగతులు ఇదే ఇదే నీ గురుస్థానము ఇదే ఇదే నీ నిజ స్థానము ఇదే ఇదే నీ గురుస్థానము కలకల నవ్వుల తోట ఇది కిలకిల గోవల పాట ఇది కలకల నవ్వుల తోట ఇది కిలకిల గోవల పాట ఇది క్రూర మృగాలు సాధు జీవులు క్రూర మృగాలు సాధు జీవులు కలసి వెలసి నడిచే జోడు కలసి వెలసి నడిచే జోడు ఇదే ఇదే నీ గురుస్థానం ఇదే ఇదే నీ నిజ స్థానం ఇదే ఇదే నీ గురుస్థానం ఇదే ఇదే నీ గురుస్థానం ఇదే ఇదే నీ గురుస్థానం. ఓ ఆధ్యాత్మిక తత్వ విచార సదాచార ఇదే నీ గురు సమాధి అవునంటావా కాదంటావా ప్రజా జీవనానికి నీవిచ్చే హితబోధ సారాంశమేమిటి దీనికి నీ సమాధానమేమిటి ఓ అంతర్వాణి నివసించడం అనగా బ్రతుకటం నివసించటం అందరికీ లభ్యమే జీవించటం కొందరికీ సాధ్యం పుట్టిన ప్రతి వ్యక్తి నివసించడం తప్పదు నివసించే ప్రతి వ్యక్తి జీవించలేడు బ్రతకటానికి సంపాదన చాలు జీవించటానికి మాత్రము స్పందన కావాలి జీవించే వానికి ఒక లక్ష్యమంటూ ఉంటుంది నివసించే వానికి అంతా నిర్లక్ష్యమే మానవాభ్యున్నత కోసము నివసించాలనుకునేవాడు ఇతరుల కొరకు బ్రతుకుతాడు అలా బ్రతకటములో తనను తాను పోగొట్టుకోవటానికి కూడా వెనుకాడడు నివసించేవాడు తన కొరకే బ్రతుకుతాడు తన మనుగడకు ఇతరులను బలి తీసుకుంటాడు పరుల మేలు కోసం ఆదర్శంగా జీవించేవాడు మరణించినా అతని జ్యోతి ఆరదు ప్రజల హృదయాలలో అతని చరిత్ర మాసిపోదు ఆకాశమంత తీరు తీయని వేప చెట్టు ఆది అంతములేని నా భావసిద్ధికి ఇది ఆటం మా వెంకోబా గురుదేవులు చెప్పిన హితబోధ సారాంశమిది నా గురుస్థానమిది సమాధిపై గురుపాదుకలు నాలుగు దిక్కుల ఆరని వెలుగు దివ్యలు నాకిక్కడి ప్రత్యక్షమైనాయి వారి ఆజ్ఞ ప్రకారము నా జీవన యాత్రను సాగిస్తా కలియుగ రక్షణకై పురోగమిస్తా ఇదే ఇదే నా గురుస్థానం ఇదే ఇదే నా నిజ స్థానం ఇదే ఇదే నా గురుస్థానం ఇదే ఇదే నా నిజ స్థానం ఇదే ఇదే నా గురుస్థానం
సరిగమ పదని సా సంగీతం సర్వమతాలకు సంకేతం సరిగమ పదని సా సంగీతం సర్వమతాలకు సంకేతం ఆధ్యాత్మిక తత్వ ప్రబోధం ఆధ్యాత్మిక తత్వ ప్రబోధం అంతజనానికి ఆత్మానందం అంతజనానికి ఆత్మానందం ఇదే ఇదే నా గురుస్థానం ఇదే ఇదే నా నిజ స్థానం ఇదే ఇదే నా గురుస్థానం ఇదే ఇదే నా గురుస్థానం ఇదే ఇదే నా ఆపోయింది పాట వినిపించడం లేదా నా మాట ఇక చాలించు నీ గంధర్వ ఎవరు ఇంతవరకు నన్ను ఈ ప్రశ్న అడిగిన వాడలేడు ఈ షిరిడి గ్రామంలో నీవు తప్ప అలాగా అంటావేమో నల్లగా ఈ నాన్నవాడి పేరు చెబితే పసిపిల్లలు బాధ తాగరు ఈ ఊరు వాడ గడగడ పొడికిపోతారు తెలిసిందా ఏం తెలిసింది నా బలము బలగము తెలిసిన వాడిని నా ఎదుటనే నా కళ్ళ ముందే ఇంత టీవీగా దర్జాగా కూర్చుంటావా ఏముందో రాముందుకు ఆగు వెనక్కి తిరిగి ముందుకు నడు ఆగు వెనక్కి తిరుగు ఇప్పుడు చెప్పు నేను ఎవరిని అందరిలో అతి సామాన్యుడి అందరిలా అతి సామాన్యుడనా అయితే ఓ అసామాన్యుడా నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు ప్రశ్న అనగానేమి సమాధానము రాబట్టకు ప్రయత్నించే పదం సేవ అనగా ఏంటిది కృతజ్ఞత అనగా జన్మనిచ్చిన తల్లిదండ్రులను విద్య నేర్పిన గురువును జీవించటానికి సాయపడిన వారిని బ్రతకటానికి ఆదరణ లేని వారికి సహకరించి సహాయపడి వారి జీవన పరమావధికి సపర్యులు చేయుటయే సేవా అనేది. మరి అజ్ఞానం అనగానేమి నీలాగా ఊరక ప్రశ్నించు. మీరెవరు సామాన్య మానవులు కాదు స్వామి, మీరు సామాన్య మానవులు కాదు స్వామి. స్వామి స్వామి ఎవరు స్వామి, మీరు ఎవరు స్వామి? నేనెవరో నీకు అర్థమవ్వాలంటే స్వామి దీక్షగా నా వంట చూడు. అలాగే స్వామి. మీరెవరు స్వామి? నన్ను దత్తాత్రేయ ప్రభు అతులిత మహాశక్తి సంపన్నుడనై అనిర్వచనీయమైన పురాణ
ప్రసిద్ధిగాంచిన పూజ్య భగవానుడను దత్తాత్రేయుడను. దత్తాత్రేయ ప్రభు మీకు కోటి దండాలు. నానావళి దర్శించితివి కదా నా దివ్యమంగళ స్వరూపాన్ని. నేనే ఫకీరు బాబాను, నేనే దత్తాత్రేయుడను. ఈ భూలోకంలో అందునను ఈ కలియుగములో కులమత కలగాలు జలరేగి కలతవష్ని చుట్టుముట్టు చుభూతలి పట్టు తప్పి కాలుచున్నది కలికాల కాల మహిమ, కాలుచున్నది కలికాల కాల మహిమ. మానవత్వము శూన్యమై మహిళ నేడు కనుకనే ఫకీరు రూపమున అవతరించి ఉన్నాను. స్వామి మీరెవరో తెలియక అనగాని మాటలు నన్ను చంపలేసుకుంటున్నాను స్వామి, చంపలేసుకుంటున్నాను. నన్ను క్షమించండి స్వామి. భక్త నానావళి, పశ్చాత్తాపమునకు మించిన ప్రాయశ్చిత్తము వేరొకటి లేదు నాయన. తప్పులెన్నో చేసి తప్పులెన్నో చేసి తన తప్పు తెలిసిన మాసిపోవును పాపరాశియంత. తప్పు మరల చేయ తగదయ్య తగదయ్యా, తప్పు మరల చేయ తగదయ్య తగదయ్యా. సంఘ సేవ చేయ సాగుమయ్యా. అప్పుడే నీకు ఆనందము, ఆత్మానందము, ముక్తికి మార్గము. ఆ మార్గముననే నేను నడుస్తాను స్వామి. నీవు నడవగలవని నాకు తెలుసును నాయన. కాని ఒక్క సూచన. ఏమి స్వామి ఇది? నీవు గత జన్మలో నా భక్తుడవు, సకల శాస్త్రములు తెలిసిన వాడు. ఆ జన్మలో నా కొరకై పరితపించావు కనుకనే ఈ జన్మలో నీకు దర్శనమిచ్చాను. నానావళి లోకములో నిన్నంతా పిచ్చివాడు పిచ్చివాడు అనుకొనుచున్నాడు. కానీ నీవు పిచ్చివాడవు కావు, సంఘాభిలాషివి, సద్విమర్శకుడు. కనుకనే ఫకీరుకు తోడుగా సంఘాభివృద్ధికై నడుం కట్టు. అలాగే పిచ్చివానిగానే నటించు. అలాగే స్వామి. ఫకీరు నిర్యాణాంతరము నాలో ఐక్యమయ్యదు, నాలో ఐక్యమయ్యదుగా. స్వామి మీరెవ్వరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ అవతారం ఏమిటో తెలిసింది స్వామి. స్వామి మీరు ఇక నుండి ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి, తెలిసిందా స్వామి? నాపై నీకున్న ప్రేమాభిమానానికి అచంచలమైన నీ భక్తి విశ్వాసములకు కట్టుబడక తప్పదు. మరి ఇక్కడే ఉంటారా? ఏమంటారు? స్వామి ఇక మీ మీద ఏక కూడా వాళ్ళనివ్వను. ఇక నుండి మరి రోజు పండ్లు, పాలు, మరి పూజకు పూలు అన్ని నేనే ఏర్పాటు చేస్తాను. వెళ్ళి మీకు కావాల్సిన పండ్లు, పాలు, మరి పలహారాలు అన్ని తీసుకొస్తాను. మీరే తీసుకొస్తాను స్వామి. మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను, ఇప్పుడే వస్తాను. ఎంతటి మూఢం ఈ భూమి నీవు గట్టియు నేను
పూర్తి తప్పు. మీరు మాకు అతిథులు, మీ మంచి చెడులు చూడటం మా ధర్మం కదా. పక్కేజీ రాత్రి పెళ్లివారు పంచభక్ష పరిమాణాలు వండుకుంటారు. ఎంత వెతికినా మీరు కనిపించలేదా? మీ అభిమానానికి చాలా సంతోషం. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములకు లొంగని వాణ్ణి. పులుపు తీపి వగరు చేదులపై ఆప్యాయతలు పెంచుకుంటానా? వేళకు ఇంత రొట్టె అదైనా ముందు ముందు నీవే తెలుసుకుందువులే. దేవో, మీ మాటల్లోని చేతల్లోని అంతరార్థం తెలుసుకోవడం మాత్రమా? ఫకీర్జీ, మన రుక్కోడ గ్రామానికి పెళ్లి వారు తరలి పెడుతున్నారు. రండి పెడతాం. పాటిల్, నేనిక్కడే ఉండిపోతానయ్యా. అదేమిటి ఫకీర్జీ? ఈ ప్రదేశం నన్ను ఆకర్షించి ఏదో నిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఫకీర్జీ, మీరు నా జీవితం నిరర్థకం. మీరు రాందే ఇక్కడి నుంచి నేను కదిలి వెళ్ళనే వెళ్ళను. నాయన, నీవు బాధ్యత గల పౌరుడి, అందున గ్రామాధికారి. నిర్మలమైన మనస్సుతో నీ గ్రామాన్ని అభివృద్ధి చేయి. నా ఆశీస్సులు ఎప్పుడూ నీకు. అలాగే ఫకీర్జీ, ఈనాటి నుంచి మీ మాట వేద వాక్కుగా అక్షరాల పాటిస్తాను. మీ కాళ్ళు అల్లా, అరే दूध छाट पाटील. अरे दूध सोयीने నాకు చాలా అవమానం ఉంది. అరే ఉడా ఉడా జే ఉడా. సలీం భాయ్ వచ్చావా? వచ్చా వచ్చా వచ్చి నీది లొచ్చా పని చూసా. అరే సలీం భాయ్, అసలు మీరంటే ఎవరు అనుకుంటున్నావు? అరే 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 మనకి మనకి ఒకటే కులం. దూసైన నాకు చాలా అవమానం ఉంది. కాదు అని ఆ భిక్షగాడి కాళ్ళకు మొక్కుతావు. సలీం భాయ్, అసలు మీరంటే ఎవరు అనుకున్నావు? ఒక్క ఫకీర్ అనుకుంటున్నా. సలీం భాయ్, వీరు ఎవరు? వీరికి నాకు గల అనుబంధం ఏమిటో చెప్తాను విను. ఒక రోజున కళ్ళు లేకుండా ఈ ప్రపంచంలో బ్రతకటమే దండగా. నాకు కళ్ళు లేకపోతే ఆ గట్టిని కొనేవాడు ఏడుస్తున్నాడో నాకు తెలియటం లేదు. పైపెచ్చి మార్గ మధ్యంలో కట్టెలమ్మగా వచ్చిన డబ్బులు దొంగవాడెవడో దోచుకుపోయాడు.
రూకలేమైనా మిగిలాయో లేదో. బాబు, నీ సొమ్ము నీవు లెక్కించుకోలేవా? ఇదిగో నీకు కూడా ఎక్కాలిగా ఉందా? కాదు, నీకు నీవు, నేను, అందరూ కనిపిస్తారు. నేను పుట్టుకతో జరుగుతుందన్నా. సరిగా వినపట్లేదు, మళ్ళీ ఫోన్ చేస్తాను. బయటకు సరిగా వినపట్లేదన్నా, మళ్ళీ ఫోన్ చేస్తాను. సరిగా వినపట్లేదు, మళ్ళీ ఫోన్ చేస్తాను. నా కళ్ళు కనిపిస్తున్నాయి. ఆ చెట్లు చెవులు, ఆ కొండలు కోనలు, అన్నిటికన్నా నాకు కంటి చూపునిచ్చిన దైవ స్వరూపులు మీరు కనిపిస్తున్నారు స్వామి. మీ రుణం ఈ జన్మలోనే స్వామి. నేనెక్కడికి పోతాను స్వామి? అయినా నీవే వచ్చి నన్ను కలుసుకుంటావు స్వామి. ఈ శుభ సమయంలో నీ ఆనందాన్ని నీ కుటుంబంలోని వారందరికీ పంచు. స్వామి, కళ్ళిచ్చిన దేవుడు స్వామి. మీరు పుట్టు అందుడిగా చూపించిన దేవుడు స్వామి. దండా స్వామి, దండా స్వామి. బిజిలీ అంటే నీ భార్య? ఏమన్నానయ్యా? బిజిలీ అంటే తన భార్య కాదయ్యా స్వామి. గుర్రం. గుర్రమా? వీడు పండు కూడా భార్య పోయినంత బాధపడ్డాడేం సారే? సరే, నాకు ఎందుకు వచ్చింది చెప్పండి సార్. దండాలు స్వామి, నేను వస్తా స్వామి. అవును, ఈ విషయం మీకు ఎట్లా తెలుసు? అంతా తెలుసు. అంతా తెలుసా? నువ్వు తెలుసు, నీ బిజిలీ తెలుసు, నువ్వు ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతున్నావు అంతా తెలుసు. చాలు. అయితే ఇప్పుడు నేను ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నానో చెప్పండి చూద్దాం. నీవు రూప్కోడా గ్రామము నుండి షిరిడి గ్రామం నీ మేనల్ని పెళ్లి సంబంధానికి వెళుతున్నావు. అవునవును. దారి మధ్యలో విశ్రాంతి కొరకు ఆగావు. నీవు నిద్రిస్తున్న సమయంలో ఓ దొంగ నీ బిజిలీని దొంగిలించి దూరంగా చెట్టుకు పెట్టి ఆ ప్రదేశాలన్నీ ఎత్తి వచ్చా. ఎక్కడ కనిపించరా? ఆ కట్టెల వాని సుమ్ము నీ గుర్రాన్ని దొంగిలించింది ఒకే దొంగ. అదిగో నాయన, వెళ్ళి నీ బిజిలీని తెచ్చుకో. ఆ ప్రదేశం కూడా ఎత్తి వచ్చా. ఎక్కడ కనిపించరా? అలాగా? నా బిజిలీ దొరికింది. వీరు సామాన్య మానవులు కాదు, వీరు నిజంగా మహానుభావులే. మహానుభావ, మీరు కనుక నా బిజిలీ ద్వారా చెప్పకపోతే మా గ్రామం చేరడానికి నేను చాలా ప్రయాసపడేవాడిని. ఇంత మేలు చేసిన మీ రుణం ఏమిటి తీర్చుకోవాలర్థం కాగలదే. త్వరగా తెచ్చుకో. మీరు ఏం అడిగినా ఇవ్వగలవాడనే, కానీ ఇది మా ఊరు కాదు. నా దగ్గర ఏమీ లేదు. నీ దగ్గర ఏమీ అదే లేదు అండి. లేదు? అదే లేదు అంటుంటే నీ జేబులో చిల్లం కొట్టాను కూడా లేదా? ఉంది ఉంది. ఈ అలవాటు మీకు ఉన్నది లేకి ఉన్నదా? మరి అయితే ఇక్కడ నీరు నిప్పు లేవుగా? లేవని ఎవరన్నారు? ఆ ఏరులన్నీ ఎండిపోయాయి, ఎక్కడ లేదు. అల్లా మరి ఇప్పుడు నిప్పు కావాలిగా?
భరించలేకపోయిన పక్కకి దేహానికి హానికరమైన ఈ ప్రమాణం మనవి మా మేనాన్ని పెళ్లి సంబంధానికి షిరిడి పెడుతున్నాము. మీరు మా వెంట కావాలని కోరుతున్నాను. ఏమంటారు? నీ కోరిక తీరుతుంది. ఇప్పుడు చెప్పు, ఆ మహానుభావుడు సామాన్యుడా, ఇన్ని మహిమలు గలవాడు ఫకీరా? కాదు, ఒక్క ఫకీర్ జంతర్ మంత్ర చేసిన పక్షి మోసగాడు అనుకుంటున్నా. ఇలాంటి మాయకి మోసగాడికి నీ పొడివాడు లొక్కుతాడు కానీ ఈ సలీం సలాబ్ కొట్టాడు. ఓరి పాపాలు కూడా నీలాంటి వాటితో స్నేహం చేయటం చవిటి వాడి చోళ శంఖం ముదటం అవుతుంది. ఈనాటి నుంచి నీకి నాకి స్నేహం రద్దు. ఇలాంటి వాటికి మన ముస్లిం కులంలో ఎందుకు పుట్టించావయ్యా? ఫకీర్ బచ్చా, అరే ఎంతమందిని మోసం చేస్తావు, ఎంతమందిని మాయం చేస్తావు, ఈ ముసల్మాన్ కులాన్ని మట్టి చేస్తావు. చూపిస్తా, మాది గ్రామాధికారి అయినా బాల్ పటేల్ తో చెప్పి నీది సంగతి చూస్తాం, నీకు పట్టుబడతాం. తప్పుకోండయ్యా, తప్పుకోండయ్యా బాబు, తప్పుకోండయ్యా. ప్రజలారా, దారికి అడ్డు తప్పుకోండయ్యా. ప్రజలారా, మన షిరిడి గ్రామాధికారి శ్రీ బాల్ పటేల్ గారు ఖండోపాదేవుని ఉత్సవానికి వెళుతున్నారు. కావున ఈ సమస్త జనాభాకి తెలియపరిచేది ఏమనగా, మీరందరూ ఆరోగ్యకు తీర్థ ప్రసాదములు స్వీకరించి మా ఖండోపాదేవుని ఆశీస్సులు పొందారు. మరి మా సందాలు ఏమంటే మా పటేల్ గారు దీవెనలు అందుకోండి. పటేల్ గారు, ఓ బాల్ పటేల్ గారు, రండి రండి. బాల్ పటేల్ గారికి ఏమండి గ్రామాధికారి వచ్చే చూస్తారేమండి? కొట్టండి, కొట్టు కొట్టు. అయ్యా, నేను కొట్టమన్నది రాళ్లతో కాదండి అయ్యా, జై జైలయ్యా, జై జైలు. అలాగా ప్రజలారా, ఒకసారి ఈ ఒక్కసారి కొట్టండి అయ్యా బాల్ పటేల్ గారికి. మనం కాదండి అయ్యా కొట్టుకునేది, ప్రజలు కొట్టాలండి అయ్యా జై జైలు. ప్రజలారా, రాజులు ఏలారు మన దేశాన్ని ఆనాడు, తరాజులు ఏలుతున్నారు ఈనాడు. మంత్రులు పాలించారు ఆనాడు, కంత్రీలు పాలిస్తున్నారు ఈనాడు. ప్రజా రక్షకులు పాలించారు ఆనాడు, ప్రజా పక్షకులు పాలిస్తున్నారు ఈనాడు. సింహాలా పాలించారు ఆనాడు, గ్రామ సింహంలా పాలిస్తున్నారు ఈనాడు ఈ గ్రామాధికారులు. తక్కువ ఆ గ్రామ సింహాలు అంటే ఏమిట్రా? అంటే నేను కుక్కనా కాదు, పల్లి పిల్లి. అయ్యా, వాడకు పట్టిన పల్లి ఏ విధంగా కలుసుకుంటుందో ఆ విధంగా ఈ గ్రామాన్ని పట్టి పీడిస్తున్నారన్నమాట. అరే తక్కువ అయ్యా, నువ్వు నన్ను కుక్కలా పట్టి పీడిస్తున్నావు కదరా? అయ్యా, మీరు తక్కువరని లేక తక్కువరని మీ ఎంత రాక తప్పదు కదండి అయ్యా. సరే కాని చూడు, ఈ ఖండోబాదేవుని ఆలయ ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఏమైనా ఆలోచించావా? అయ్యా, మొదట అరిగదా కథను మన కచ్చరియే కదండి అయ్యా. మన కచర్య అదేనండి అయ్యా, నా కచ్చరియేనండి అయ్యా.
అయ్యా ఏమిటయ్యా మరచండి? సన్మానాలు జరిగింది కానీ ప్రజలు ఒకటి మర్చిపోయారా? ఏమిటండి అయ్యా? చెప్పులతో సన్మానించడం. అయ్యా చూడు చూడు అరవకుండా ఈ ఉత్సవాల గురించి సరే కానీ ఒక విషయం అడగలరా నేను? అయ్యా ముందు మన గురించి మన పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి చెప్పరా? అయ్యా మీకు అనుమానము. అయ్యా మీ పరిపాలనా విధానం అనుకున్నా సరే కానీ మీకంటే మీ ఆవిడ అంటే మీ భార్య గురించి మహా గొప్పగా పొగుడుతున్నారండి అయ్యా. శభాష్, ఏమన్నా సతీ సుమత లాంటి మహా పతివ్రతని. అంటే నేను పుష్టిమండి అయ్యా అంత మాట ఎందుకంటారండి అయ్యా? అంటారు ఎవరు దురదృష్టవంతులు? ఇంకెవరండి అయ్యా? మీ పీడిత ప్రజలు. అయ్యా ఈ మధ్య ఖండోపా దేవాలయం దగ్గర తిరిగిన అంగి మాసిన గడ్డం చేతిలో చెప్పాయన ఫకీరంట్లారా మొన్న సలీం చెప్పాడు. ఆ ఫకీరట మీకన్నా చాలా మంచివాడట, అందరినీ ఆదుకునే ఆపద మందుడట. అసలు ఈ ఊరు వచ్చాక ఈ ఊరంతా బంగారమేనట, నేను వచ్చాక మట్టేనట. అయితే వెళదాం ఖండోపా దేవాలయానికి. భక్తి పీడిత ఫకీరును ప్రజలారా, ఖండోపా దేవుని ఆలయ ఉత్సవాలకు విచ్చేసిన మహాజనులారా, ఈరోజు ఈ ఉత్సవాలను ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము అంటే అంతా ఈ దీక్షా స్వాముల మహిమే. కనుక వారందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. పోతే మరి ఈ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి కార్యక్రమంగా నాట్యమయూరి మీ అభిమాన నటి జమునాబాయి నృత్యాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాను. జమునాబాయి
అసభ్యకరమా? కారణమా దేవదాసీలు దైవత్వాన్ని ప్రబోధించే ప్రదర్శనలు చేయాలి కానీ తుచ్చ కామకేడి ప్రదర్శన నీతిదాయకమా సహేతుకమా? సహేతుకం కాదా? ఇది అనాదిగా వచ్చే ఆచారం కాదంటారా? కాదు. నీ వంటి కాముకులు, స్వార్థపరులు, ధనమదాంధులు, అధికారులు వాడించే కపట నాటకం. ఏమిటా కపట నాటకము? మీ నీతులు వింటే ఈ తిరణాల కింద జనం వస్తారా? ఎంత ఆనందపడతారా? మహదానందపడతాం. ఏమిటే మహదానందపడేది? మొన్న కృష్ణాష్టమి ఊరేగింపులో ఎడ్ల బండిలో దేవుని వేషాలు, చెప్పర కృష్ణుని విగ్రహము, ఇక మొదటి బండిలో మా జమునాబాయి నృత్యము ఇంతకంటే అసభ్యకరంగా చేసిందనుకో. అవును, ఉత్సవాలను చూడటానికి వచ్చిన వారిలో ఎక్కువ మంది మా జమునాబాయి నృత్యం చుట్టూ ఉన్నారు. దేవుని విగ్రహం వద్ద 10 మంది మాత్రం కూడా లేరు. ఇది నగ్న సత్యం. నగ్న సత్యము కాదు, వచ్చే నగ్న ప్రదర్శన. మీరు చెప్పే రీతులకు జనం రారయ్యా. ఎందుకు రారయ్యా? తప్పకుండా వస్తారు. ఎలా వస్తారు? పకీర్జీ, మీ దివ్య గానామృతంతో ఖండోపాదేవులు మెప్పించి మమ్మల్ని ఆనంద ప్రదర్శన చేయండి. ఈశా మహేశ దయా సాగరా, ఈశా మహేశ దయా పుట్టినట్టి వాడు మరల గిట్టకుండునా, పూచినట్టి పూలు నీలరాలకుండునా, అర్థము బద్ధము లేని ఆట పాటలేలా, అర్థము బద్ధము లేని ఆట పాటలేలా, ఈ ఆట పాటల అర్థాలే వేరురా. ఈశా మహేశ దయా సాగరా, ఈశా మహేశ దయా సాగరా. అన్ని తెలిసినట్టి నీవు మిన్నకుంటివా, శాంతి ధర్మ సౌఖ్యాలను ఇవ్వగలవా, నిత్యము నిన్ను పూజించే దారి చూపవా, మర్మాలు లేని ధర్మాలను బోధించవా. ఈశా మహేశ దయా సాగరా, ఈశా మహేశ దయా సాగరా. ఓంకార రూప మండోపదేవా, ఓంకార రూప మండోపదేవా, ఈ పుట్టురట్టు చేసి చెప్పవా, ఈ మూఢమతుల కనులు విప్పవా. ఈశా మహేశ దయా సాగరా, ఈశా మహేశ దయా సాగరా. అయ్యా, ఇక దాడిస్తావా? ఏమిట్రా అది? శ్వాస కాదు, ముందు వాడు పీక పట్టుకోవాలి. అయ్యా, నేను వృత్తిరీత్యా దేవదాసి. కొంతమంది కాముందుల చేతిలో చిక్కి కీడుబొమ్మనయ్యా. ఈనాడు నాకు కనివిప్పు కలిగింది. ఒక్కసారి మీరు మా గృహానికి విచ్చేసి మా సత్కారం స్వీకరించండి. సత్కారములందుకోనమ్మా, భిక్ష మాత్రమే స్వీకరిస్తాను. ఆ అనుగ్రహం అయినా చాలు, తప్పక వస్తాను. అమ్మా, ప్రసాదం తీసుకెళ్ళమ్మా. ప్రసాదాన్ని స్వీకరించేది మామూలు భక్తులు కానీ ఇలాంటి దేశ దెబ్బలు కాదు. మహాత్మపతి కాదు. దైవ ప్రసాదం అందరికీ ఆమోదయోగ్యమే. వారి మాటలకి మచ్చు. నేటి నుంచి మీరు ఈ దేవాలయ సత్రంలో ఇవ్వండి. సత్రమా? వద్దు వద్దు. ఆ ప్రక్కన పాడుపడ్డ మసీదులో చేస్తే పోరా? అరే అరే కూర్చే అరే
ఏమిటి కూర్చావు? అరే పాడుపడ్డ మసీదు, అరే ఏది పాడుపడ్డ దేవాలయం వచ్చుకోండి అక్కడ రాళ్లలో రాయిగా పడి ఉంటారు. ఏమిటి మావి పాడుపడ్డ రాళ్ళ? ఇంకొక మాట మాట్లాడాలని కాళ్ళు ఆగండి పంతులు గారు, పొద్దు ఎందుకండి ఆగండి. సూత్రి గారు ఆ రాముడు నిన్ను కాపాడు. అల్లా ఏమిటా? అయ్యా పక్క ఊళ్ళో వాళ్ళు నిలబడితే ఈ ఊరు వచ్చిన పకీరండి అయ్యా. అలాగా? అయ్యా ఇతను హిందువు కాదు, ముస్లిం కాదు. పైగా మన గ్రామంలో వచ్చామనుకోండి సాటి బ్రాహ్మణులు ఒప్పుకో. అన్న ఎంత మాట? ఊరా సహించదు. అవునా? గ్రామాధికారి ఆగ్రహాన్ని గురి కావాల్సిందే అయ్యా. చూడు, ఇతన్ని మీ మసీదులో గాని ప్రవేశపెట్టామంటే ఇతను మీ మసీదుని నేలమట్టం చేస్తాడు. పైగా చేతపడి చేయటం అద్దెవేసి చెయ్యి. ఈ విషయం గుర్తుంచుకుంటే చాలు. ఇతను గాని మీ మసీదులో చేరదీసావంటే మీ ముస్లింలంతా నిన్ను ఊరి నుంచి వెలివేస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం. అదేంటయ్యా సంగతి? అదే సంగతి. అయితే ఈ ఫకీర్ మాకు అక్కర్లేదు. నాకు ఈ ఫకీర్ వద్దు. నీకు ఈ భుజాన్ని ఎక్కించుకో. ఇగో చెప్తాను, వినిపించినా నీకు? నీకు హిల్పించా. ఏమిటి చేస్తావే? ఏమిటి? పంతులు గారు, బడిలో పిల్లల గొడవలా ఉంది. దేవాలయం ఈ గొడవలు ఏంటి? దేవాలయం ముందు ఇదిగో శ్యామలారావు, మీరు చెప్పండి. వీరి పేరేమిటో, కులం ఏమిటో, మతం ఏమిటో ఎవరికి తెలియదు. మాటేమో హిందువు, వేషమేమో ముస్లిము. మరి వీరు ఎవరి దేవాలయంలో ఉన్నారో మీరు చెప్పండి చూద్దాం. ఆ మాత్రం దానికి మీరిరువురు పోట్లాడుకోవటం దేనికి? ఆ విషయం ఏదో పక్కన అడిగితే సరిపోతుంది కదా. అలాగే కానీ మీది ఇంతకు ఏ ఊరు? ఈ విశ్వమంతా నా ఊరి. మీదే కులం? సకల జీవులను ప్రేమించే కులం. మరి మీ దేవుడు? అంతరాత్మే దేవుడు అని తెలియదా శ్యామ? శ్యామ, నన్ను చూసిన ఈ కొద్ది క్షణాల్లోనే మహాత్మా మహాత్మా ఎక్కలేకపోయాను. మహాత్మా ఎన్నో సంవత్సరాలకు పూర్వం 14 సంవత్సరాలు వయస్సు కలిగిన బాలుడు వేప చెట్టు కింద కూర్చొని వేపాకును మంత్రించిన ఆ మహానుభావులు మీరే కదూ? శరణు మహాత్మా శరణు. అరే 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 ఏమిటి అధ్యాయం? అరే పంతులు గారు, మాకి లడాయి తెచ్చబట్టే మీరు ఆయన కాళ్ళ మీద పడ్డారు. చూడు సలీం భాయ్, మీరు అనుకున్నట్లుగా ఆయన సామాన్య మానవుడు కాదయ్యా. ఒక మహామహిమాన్వితమైనటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మన మధ్యలో ఉండటం మన గ్రామానికి శ్రేయోదం. తొలగించండియా మీ మాటలు. మహల్సాపతి గారు, పురాణాలతో ఇతిహాసాలతో పవిత్రమైనది మన భారతదేశం కావచ్చు. అటువంటి భారతదేశంలో హిందువుల దేవాలయాలు ఉన్న కట్టవద్దని, ఇలాంటి సమస్యలే ముందు ముందు తలెత్తుతాయని చిలక చెప్పినట్టు లక్షణాలు చెప్పాను. అయినా మీరు మా మాట వినకుండా మీ ఇష్టం వచ్చిన చోటలు కట్టారు. అరే ఇష్టం వచ్చిన చోట కడతాం, పక్కన కడతా లేదా నీ నెత్తి మీద కడతాం. అరే నీకు ఎందుకు మాట్లాడతావు? అరే నీకు ఎందుకు మాట్లాడతావు? అరే మాకి సంగతి నీకు తెలియదు, మాకి సంగతి నీకు తెలియదు. హైబా చేస్తావు. అరే ఎంత వీళ్ళు ఏం చేస్తారు?
కల్పితములు మానవుని కల్పితములు మతము కులము దేహములు వేరైనా దేవుడొక్కడే దేహములు వేరైనా దేవుడు ఒక్కడే నాయన. వివాదము వలన ఘర్షణ వలన గాని ప్రయోజనము లేదు కదా. నా కోసం మీరు పోట్లాడుకుంటా దేశానికి ఇచ్చాడు. జన్మించిన పసిపాప అమ్మాని కేకతో ఏడుస్తుంది కాని అల్లా రామా క్రీస్తుని కేక వేయునా. పసిబిడ్డలతో పాటు మతమనే మత్తు కులమనే పాలును పోసి పెంచుకున్నారు. మతములన్నీ మనము సృష్టించుకున్నవి, సర్వేశ్వరుడు మనం వినియోగించుకుంటున్నాము కదా. కానీ ఎవరికి వారు సృష్టించుకున్న దైవాలను మాత్రము వేరు చేయుతున్నారా? అయినా ఈ విషయమంతా నా స్థానం. నేను ఏ ప్రదేశములో ఉంటానికైనా సిద్ధమే. వస్తానాయనలా. మాకి మన్నించండి. అరే హెడ్ తెలియక మేము చేశాం. మాకి మన్నించండి సాబ్, మాకి మన్నించండి. ఈ నాటి నుండి ఈ దేవాలయ పత్రంలోనే ఉండండి. మాకు సమ్మతం. అరే హెడ్ అండి గ్రామాధికారి గారు, అరే మీరు ఊరు పాలించవలసిన వాళ్ళు, అరే ఎంతో మందికి మంచి చెప్పవలసిన వాళ్ళు, అరే ఎన్నో మంచి పనులు చేయవలసిన వాళ్ళు. అరే అన్నదమ్ములా కలిసి ఉంటే మమ్మల్ని వేరు చేస్తారు. గ్రామాధికారికి నీకు బుద్ధి ఉంది కదా. మహదానందంగా ఉంది నాయన. ఈనాటి నుండి హిందూ ముస్లిం ముస్లిం పూజారి మీరంతా ఒక్కటే గ్రామాధికారిని నన్ను ధిక్కరించి నాకే ఎదురు తిరుగుతారుగా. చూస్తాను మీరు ఈ ఉద్యోగాలు ఎలా చేస్తారో చూస్తాను. మిమ్మల్ని నట్టడోల పాలు పట్టించకపోతే నా పేరు బాలుపడ్డలు కాదు. వస్తా. భక్తులు కనిగిరి అప్పిరెడ్డి గారు బాబా వారికి భక్తితో 100 రూపాయలు కానుక పంపించారు. వారిని వారి కుటుంబాన్ని ఎలగలేడా సమస్త సద్గురు సాయినాథుడు సర్వకాల సర్వావస్థలందున ఆయురారోగ్య అష్టోత్తరాది భోగభాగ్యాదులిచ్చి వారిని సరదా కాపాడుగాక. సాయి సాయి బాబా, సాయి బాబా. ఆగండి ఆగండి, ఏమన్నారు? నేను ప్రేమతో సాయి అన్నాను. మీరు అరే ప్రేమతో అన్నాం బాబా అని. ఎంతటి చక్కటి నిర్వచనం. అరే బాబా అంటే తక్కువయా? సాయి అంటే అమ్మ, బాబా అంటే నాన్న. అవును, తల్లిదండ్రి మీరేనని పిలుస్తున్నారు కదా, బాగుంది. మనమందరం ఈనాటి నుంచి సాయి బాబాని పిలుచుకుందాం. అలాగే. జై సాయి బాబాకు, జై సాయి బాబాకు, జై సాయి బాబాకు. చేసుకొని మరువ
లేనక్క ఆకలు ఉండు తమ్ముడు. ఎందుకని తమ్ముడు? ఇంతకు ముందు ఏమన్నావు? తమ్ముడు అన్నాను. మరి అక్క వద్ద తమ్ముడు తింటే అది భిక్ష ఎలా అవుతుంది? పొరపాటు అయిపోయింది, నన్ను మన్నించు తమ్ముడు. ముందు మంచినీళ్ళు తీసుకొస్తాను. కడుపు నింపుకోకుండా అలా బజారు కుక్కలకు పడేస్తావేమిటయ్యా? అది కూడా జీవే కదా, దానికి మాత్రం ఆకలి ఉండదు. మన ఆకలి బాధను మనం చెప్పుకోకూడదు. దాని ఆకలి బాధనది చెప్పినా మనకు అర్థం కాదు. అరిచే దాని భావాన్ని అర్థం చేసుకునక ఇంతకు ముందు దాన్ని కర్రతో దాన్ని కొట్టిన దెబ్బలు నా వీపు మీద ఎలా వాతలు తేలేవుతుంది. అదే నేనే అది ఎందుకు కాకూడదు? తమ్ముడు, నీ మనోవేదన నాకు అర్థమైంది తమ్ముడు. మానవత్వం అంటే ఏమిటో ఇప్పుడు నేను గ్రహించాను. తమ్ముడు ఇది తింటూ ఉండు. ఈ మంచి తీర్థం కూడా తీసుకో తమ్ముడు. రొట్టె తింటూ ఆటలాడుకుంటున్నాడు. ఆహారం భుజించే వాళ్ళను మధ్యలో ఆపరాదు. ఆహారం పరబ్రహ్మ స్వరూపం. అల్లుడి పేరేమిటి? రాజ్యా. చాలా చక్కని పేరు. రొట్టె తింటాం అయినట్లున్నది. కొత్తవాడిని కదా, అల్లుడిని పలకరించి మంచి చేసుకుని వస్తానక్క. మంచి చేసుకుని తమ్ముడిని తోడుగా పంపించావా తండ్రి? సత్యసంధుడు సత్యసంధుడు సౌజన్య సహనమూర్తి సకల జీవుల రక్షించు సాధుమూర్తి తప్పకుండా వస్తాగా. అక్క, ఎటువంటి సంబంధము లేకుండా ఏ జీవి నిన్ను చేరదు. ఎవరైనా ఆకలితో దప్పికతో వస్తే నీకున్న దానిలో కాసింత పెట్టి దాహం తీర్చు. ఆ దీనదయాళుడు నీకు సదా మేలు కలగ చేస్తాడు. మానవాళి సేవయే మాధవ సేవా. మానవాళి సేవయే
మాధవ సేవ మూగ జీవి కటులే యోగము తలపబోకుమిప్పుడు తరతమ భేదాలు సేవలన్నిటి ఎందున భూతదయను మరువబోకుమిప్పుడు వసనక ఏమిటి పేరా? ఒకప్పుడు పిచ్చివాడనేవాడు, ఆ తరువాత వైద్యుడు అన్నాడు, ఆ తరువాత పశీరు అన్నాడు, ఇంతకు ముందు సాయిబాబా అన్నారు, ఇప్పుడు దేవుడు అంటున్నారు. ఏమిటి పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. నీవు రోజు వచ్చి నీ అల్లుడిని ఓదార్చి వెళ్తావు కదా. నీవు రక్షగా ఉంటానంటే నా హృదయానికి అదే శ్రీరామ రక్ష అవుతుంది. ఏమంటావు తమ్ముడు? కడుపు నింపాను, నీ మాట కాదంటాను. అయినా నీవు పెట్టిన భిక్ష మీద కొట్టు. ప్రతిరోజు వాడిని చూడనిది నా మనస్సుకు శాంతి ఉండదుగా. వస్తాను. సామాన్యుడు కాదు. ఆ ముఖంలోని తేజస్సు, మాటలలోని వైరాగ్యం మనిషిని చూస్తూ ఉంటే సాక్షాత్తు భగవంతుని వలె కనిపించుతున్నాడు. అఖిల లోకాలు నీలోన అవతరించే సకల కళలెల్ల నిన్ను చూసి సన్నుతిల్చే నిన్ను కొనియాడనే నిన్ను కొనియాడనే సాయి భగవాన్ సాధురూపా సాయి భగవాన్ సాధురూపా. హరిపరాని అవమానం. అవునండి, అభిమానం పోతే చివరకు మిగిలేది అవమానమే కదండి అయ్యా. తక్కువ పోయిన పొడవుకి నేను నడుస్తుంటే నీ పొడుగు కలతో చంపుతాయాలను పొడవుగా ఏమిటంటారండి అయ్యా. గ్రామ పెద్దలైన మీరు మీ పెద్దరికాన్ని కాపాడుకోలేక లేనిపోయిన వ్యవహారాలు తల దూర్చి ఉండ పొరుగు బాగుంటుంది. అందుకేనా ఒళ్ళు మండుతుంది. అందుకే మందు కొట్టండి. ఈ వ్యాధికి వేయాల్సింది ఆ మందు కాదురా, ఏమంటూ అగ్నిలో ఆజ్యం పోయాలి. అంటే బాబా జటం వదిలి మఠం పడతాడా? మతమే పడతాడో లేక జమునాబాయి చేతుల్లో పడతాడో చూస్తాను. అయితే మళ్ళీ ఈ షిరిడీలో బాబా చిప్పబట్టుకు తిరిగే ఆలోచన మీ అదన్నయ్యో ఈ బంగారప్పట్లో వెలిగిందన్నమాట. ఏమనుకుంటా ఈ బాల్ పటేల్ బంచాట. ఈరోజు ఎందుకో చిన్న అనుమానం అడగమంటారన్నయ్యా. తక్కువ అనుమానం ముందు పుట్టి నువ్వు తర్వాత పుట్టావు కదరా. అయ్యా గోడ కాబట్టి అయ్యా మనము తెలంగాణ ఎందుకో బాగా ఎగిరి చిన్న అనుమానం అయ్యా. మళ్ళీ చిన్న అనుమానం వచ్చింది అడగనా? అడిగి చావరా, ఇందాకే చెప్పాను కదా. మనం వేసిన పాచికలు తిరగబడి మనమే జోరకూడు తినే పరిస్థితి వస్తే అలాగా ఆ తక్కువ పిలుస్తున్నారా నిన్ను?